ఏమి తెలివి వీడు దొంగలకే గజ దొంగ బ్లాక్ మెయిలర్లకే వీడు బాబు ముందే ప్లాన్ ప్రకారమే మంత్రులతో ఫోటోలు ఉన్నతాధికారులతో సెల్ఫీలు ఆ తర్వాత ప్లాన్ అమలు ఇంకేంటి రోజు ఈ అక్రమార్కుడి చేతిలో లక్ష్మీదేవత తాండవించింది లక్షల్లో సొమ్ము ఇక తన దందాకు తిరుగుండదనుకున్నాడు ఈ ప్రబుద్ధుడు కన్ను పడిన చోటల్లా బెదిరిస్తూ వసూళ్లు మొదలుపెట్టాడు కానీ సూరు నూరు గొడ్లను తిన్నటువంటి రాబందు ఒక్క గాలివానకు కూలినట్లు వన్ ఫైన్ మార్నింగ్ వీడి బాగోతం బయటపడింది చివరకు కాకీలకు చిక్కి కటకటాల పాలయ్యాడు వీడు మామూలు కేటుగాడు కాదు అక్రమార్కులకే అక్రమార్కుడు హైడ్రా పేరుతోనే బ్లాక్ మెయిల్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా పేరుతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంసీఓఆర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న బిల్డర్లను హైడ్రా పేరిట బెదిరించాడు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమీన్పూర్ లో విప్లవ్ సిన్హా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు అతను ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు ఇతని సొంతూరు ఖమ్మం పట్టణం విప్లవ్ కు ఖరీదైన ఇళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ కానీ ఫిజియోథెరపీ చేస్తే వచ్చే డబ్బులు అంతంత మాత్రమే దీంతో విప్లవ్ కు చెడు బుద్ధి పుట్టింది ఈ మధ్య కాలంలో హైడ్రా అక్రమార్కులను హడలెత్తిస్తున్న క్రమంలో అదే పేరుతో బ్లాక్ మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు అమీన్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించాడు విప్లవ్ ఇక్కడ ఎక్కువగా నాన్ లోకల్ వారు ఉండి ప్రభుత్వ స్థలాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ ఇండ్ల నిర్మాణాలను చేపట్టారని గమనించాడు వారిని బెదిరిస్తే అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు అతని ఇంటికి సోషల్ వర్కర్ యాక్టివిస్ట్ అని ఫ్లెక్సీ బోర్డు పెట్టుకున్నాడు సామాజిక కార్యకర్త పేరుతో పాటు పలు మీడియా సంస్థల నుంచి తాను రిపోర్టర్ అని ప్రచారం చేసుకున్నాడు అమీర్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు కుంటలకు ఆనుకుని ప్రభుత్వ స్థలంలో ఎవరైనా ఇల్లు కడితే ఆ యజమానులు బిల్డర్ల దగ్గరకు వెళ్లి బెదిరించేవాడు అక్రమ నిర్మాణాలపై పేపర్లో రాస్తాను అని కలెక్టర్ రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను అని వార్నింగ్ ఇచ్చేవాడు వారి నుంచి అందిన కాడికి వసూలు చేసేవాడు అమీన్పూర్ చెరువు నుండి వచ్చే నాలాకు ఆనుకుని ఎంసీఓఆర్ ప్రాజెక్టు ఎల్ఎల్పి పేరుతో ఓ సంస్థ విల్లాలు నిర్మిస్తోంది ఈ ప్రాజెక్టుకు వెళ్లే దారి అమీన్పూర్ చెరువు మధ్యలో నుండి వెళ్తుంది దీనిపై కన్నేసిన నిందితుడు విప్లవ్ ఈ ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తున్నారు అని చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడు ఆగస్టు 14న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ కు వెళ్లి వచ్చిన తర్వాత నిందితుడు ఎంసీఓఆర్ ప్రాజెక్టు బిల్డర్లు రాజేంద్రనాథ్ మంజునాథ్లకు వాట్సాప్ కాల్ చేశాడు ప్రాజెక్టు పక్కన గల ఇరిగేషన్ నాలా గురించి కలిసి మాట్లాడాలి అన్నాడు దీంతో ఆగస్టు 18న మధ్యాహ్నం పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర బిల్డర్లు విప్లవ్ను కలిశారు మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో దిగిన ఫోటోలు చూపించాడు అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో దిగిన ఫోటోలను విప్లవ్ చూపించాడు తాను రంగనాథ్కి చాలా దగ్గర అని అమీన్పూర్ గురించి ఏదైనా తననే అడుగుతారు అని నమ్మబలికాడు ప్రాజెక్టు జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు తనకు 20 లక్షలు ఇస్తే ప్రాజెక్టుకు అన్ని రకాలుగా అండగా ఉంటాను అని లేకపోతే న్యూస్ పేపర్లలో అక్రమ నిర్మాణాలు అంటూ వార్తలు రాయిస్తాను అని బిల్డర్లను విప్లవ్ బెదిరించాడు ఆ తర్వాత మళ్లీ ఆగస్టు 25న గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ నందు ఆఫ్రికాస్ కాఫీ హౌస్ లో బిల్డర్లను కలిశాడు విప్లవ్ అడిగిన డబ్బులు ఇవ్వకుంటే రోజు పేపర్లో ప్రాజెక్టు గురించి అసత్య ప్రచారం చేయిస్తాను అని మరోసారి బెదిరించాడు హైడ్రాకు ఫిర్యాదు చేస్తాను అని డబ్బులు ఇస్తే పేపర్లో రాకుండా హైడ్రా ఏమీ చేయకుండా చూసుకుంటాను అన్నాడు డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకొని ఆ బిల్డర్లకు ఫోన్ చేయడము వార్నింగ్లు ఇవ్వడము పిటిషన్స్ వేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి మీకు ఇబ్బంది కలిగేస్తామని బెదిరించడం జరుగుతుంది సో అదే రకంగా సోషల్ వర్కర్ అనే ఒక యాక్టివిస్ట్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా
సోషల్ వర్కర్ అని, నేను సోషల్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫర్ 2029 పటంచెరు అని చెప్పి, సోషల్ వర్కర్ అని చెప్పి వివిధ రకాల నేమ్స్, వివిధ రకాల బ్యాక్గ్రౌండ్స్ చెప్పుకుంటూ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఈ MCOR ప్రాజెక్టు వాళ్ళు ఈ అమీన్పూర్ చెరువు దగ్గర నాలా కబ్జా చేశారని చెప్పేసి ఇతను వాళ్ళని బెదిరియడం జరిగింది. ఇదే సందర్భంలో 2 సార్లు, ఒకసారి వీళ్ళని డబ్బుల గురించి పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర కలుద్దామని, దాని తర్వాత ఆప్రికాస్ కాఫీ హౌస్ గచ్చిబౌలిలో అక్కడ కలిసి వాళ్ళని బెదిరియడం జరిగింది. దీంతో బిల్డర్లు రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి మరో ఇద్దరు కలిసి సెప్టెంబర్ 3న నిందితుడు బండ్ల విప్లవ్ సిన్హా ఇంటికి వచ్చారు. విప్లవ్ డిమాండ్ చేసిన డబ్బులో రాజేంద్రనాథ్ 2 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఇస్తూ ఉండగా టాస్క్ ఫోర్స్ అధికారులు, అమీన్పూర్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడు విప్లవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించారు. మన అమీన్పూర్ లిమిట్స్లో MCOR అనే ఒక కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా అనే అతను వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ IPS గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు 20 లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీది ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి మీ కూలగొట్టిస్తాను, నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్లందరూ తెలుసు అని ఒక ఫేక్ ఫొటోస్ ర్యాండమ్గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది. దానిలో లాస్ట్కి 16 లక్షలు బేరం కుదుర్చుకొని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్గా తీసుకుంటుంటే ఇమీడియట్గా రెడ్ హ్యాండెడ్గా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడిన విప్లవ్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.